హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఈ బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్కి మనకి షోల్డర్ అనేది కటింగ్ ఉండదు, డైరెక్ట్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. చాలా యూనిక్గా ఉంటుంది. ఈ శారీలో కొంచెం పార్ట్ బాడీ పార్ట్కి అండ్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఓన్లీ బార్డర్ యూజ్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్కి బదులు నేను పింక్ కలర్ పార్టరీ క్లాత్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తారో అలాగే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 15 ఇంచ్ లెంత్ పెట్టుకొని నేను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫుల్ ప్యాక్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అండ్ ఆర్మ్ రౌండ్ కూడా ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటారో ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ రౌండ్ రెండు మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే అంటే అందరూ నార్మల్గా ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తారో అలాగే చేశారు కాబట్టి ఓన్లీ నేను మెయిన్ పార్ట్ చెప్తున్నాను ఇక్కడ. సో నేను బ్యాక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు అండ్ లెంత్ రెండు కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ నెక్ నుంచి మనం 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. సో దట్ అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ నుంచి లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని కనెక్ట్ చేయాలి ఇలా స్కేల్తో. సో ఇలా మార్క్ చేసుకున్నాక కొద్దిగా రౌండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆర్మ్ రౌండ్ దగ్గర కాబట్టి చిన్నగా రౌండ్ ఇలా డ్రా చేశాక రౌండ్గా మనం మార్క్ చేసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో దీన్ని బట్టి ఈ క్లాత్ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇది కట్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు కట్ చేసుకున్నాక మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో ఈ పార్ట్ వచ్చేసి మనం హ్యాండ్కి యూస్ చేసుకుంటాం. చూసారా ఇలా జాయింట్ వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలి. సో దట్ గుర్తుగా ఉంటుంది. ఇట్లా మనం ఈ సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1 టక్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి. నేను ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పెడుతున్నాను, అది కూడా ఓన్లీ 5 ఇంచెస్ వరకు. నేను పై వరకు కాకుండా 5 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకొని కట్ చేస్తున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను, కొంచెం లోత్ ఎక్కువ తీసుకున్నాను. మీరు ఓన్లీ 2.5 అలా తీసుకోండి. మనకి నెక్ ప్యాక్ అయిపోవాలి, మనకి ఇంకా యూనిక్ నెక్ వచ్చేస్తుంది, యూనిక్ డిజైన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను లెంత్ మార్క్ చేసుకుంటున్నాను, హ్యాండ్ లెంత్. నేను చెప్పాను కదా ఈ క్లాత్ కట్ చేసిన క్లాత్ యూజ్ చేసుకొని ఇలా హ్యాండ్ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తున్నాను. చూసారా? అండ్ ఈ 6 ఇంచెస్ నుంచి కిందకి క్లాత్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు మార్క్ చేసుకొని సేమ్ మనం క్లాత్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలానే డ్రా చేసుకుంటూ రావాలి, ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. మనం ఈ హ్యాండ్ అనేది ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి అంతే. అండ్ నేను వచ్చేసి ఇక్కడ పార్టీ క్లాత్ యూజ్ చేస్తున్నాను. పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి
పింక్ పాటూరి క్లాత్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది, ఎందుకంటే స్లీవ్లెస్ షోల్డర్ కట్ ఏమున్నది కాబట్టి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి మనకి లెంత్ కరెక్ట్ వచ్చేస్తుంది. చూసారా, నేను ఇక్కడ పాటూరి క్లాత్ తీసుకుంటున్నాను. అండ్ మెయిన్ క్లాత్ మీద కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇలా మనం ఫస్ట్ పిన్స్ పెట్టుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎక్కడైతే స్టిచ్ వేస్తామో అక్కడ మనం ఇలా పిన్స్ పెట్టుకుంటూ రావాలి. చూసారా, ఇలా ఇక్కడ నుంచి మనం మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలా మనం పెట్టి ఇక్కడ కుట్టు వేసుకుంటూ రావాలి. పాదం నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ అటు సైడ్ కూడా అంతే. ఇలాగే స్టిచ్ చేసుకొని వచ్చాక మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మనం ఈ హ్యాండ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో అండ్ రివర్స్ తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ నేను బార్డర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఇక్కడ మనం జాయిన్ చేసింది మనం బార్డరే కాకుండా వేరే లేస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే శారీ బార్డర్ పెడితే చాలా యూనిక్నెస్ వస్తుంది, అందుకని నేను శారీ బార్డర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఈ స్లీవ్స్ని మనం రెగ్యులర్ స్లీవ్స్ అంటాం. ఈ స్లీవ్స్ వితౌట్ షోల్డర్ కటింగ్ కాబట్టి రెగ్యులర్ స్లీవ్స్ అంటారు దీన్ని. ఇలా కుట్టుకుంటూ రావాలి ఇంకో సైడ్ కూడా. అండ్ మనం ఈ మొత్తం హ్యాండ్ కుట్టేశాక మనకు నెక్ చుట్టూ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైపింగ్ కాకుండా క్రాస్ పట్టితో కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను 2 సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్నాను. అండ్ ఇలా జాయిన్ చేసేసుకొని నేను శారీలో వచ్చిన బార్డర్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని బార్డర్ మనం ఇలా ఇక్కడ 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఈ 2 సైడ్స్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేశాక మనం సైడ్ స్టిచెస్ వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. అంతే, బ్యాక్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తం కుట్టేశాక ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేలా కనిపిస్తుంది కాబట్టి 1 టక్స్ యూస్ చేశాను కదా. సో ఇలా స్టిచ్ వేసేయాలి. వేసేసాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.